సొంత వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకే మంత్రి పొన్నం ప్రభాకర్ అమెరికాకు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ దుబాయ్కి వెళ్లారని వేములవాడ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మిడి లక్ష్మీ నరసింహారావు నివాసంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు వారి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత విమర్శలు చేయాలని వారన్నారు. సొంత వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేందుకు ఎమ్మెల్యే శ్రీనివాస్ దుబాయ్ వెళ్లారని, గల్ఫ్ బాధితుల బాగోగులు చూసేందుకు కాదని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ బాధితుల సమస్యలు పరిష్కరించి గల్ఫ్ లో చిక్కుకున్న వారిని గ్రామాలకు తీసుకొచ్చారని అన్నారు. అనవసరంగా ఆరోపణ చేయవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేశాకే విమర్శలు చేయాలన్నారు. ఆది శ్రీనివాస్ వారి కుమారుడు వ్యాపారాల కోసం విదేశాలు తిరిగితే సరే కానీ మా నాయకుడు చెలిమెడని విమర్శిస్తూ ఊరుకోమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తీగల రవీందర్ గౌడ్, గడ్డం హనుమన్లు, పొలస నరేందర్, గంగా మహేష్, శ్రీనివాస్, బాబా, అంజద్, నాయకురాలు సంధ్యారాణి తదితరులు ఉన్నారు. మన గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు దుబాయ్ ఎందుకు పోయినరు, వారి ప్రోగ్రాం చెప్పలేదు, అక్కడ ఏం చేస్తున్నారు అన్నది ప్రోగ్రాం చెప్పలేదు. వారి సొంత వ్యాపారాల కోసం వారి కుమారుడు ఆయన మిత్రులతో అక్కడ వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఈనాడు గల్ఫ్లో పర్యటిస్తూ మరి ఇక్కడ మన వేములవాడ నియోజకవర్గ ప్రజలను మభ్యపెడుతూ మరి ఈనాడు ఫోటోలు పంపిస్తూ ఇలా ఆయన ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ వేములవాడ ప్రజలను నిండా ముంచారు అనేది మొట్టమొదటిసారి 4 నెలల పట్టినే మన ప్రజలందరికీ కూడా తేటతెల్లమైంది. మన వెంకట్రావుపేటలో మరి వాళ్ళు ఉపాధి హామీ కార్మికులు మరి మార్పాక రాజవ్వ గారు మృతి చెందితే మరి దుబాయ్ నుంచి బయలుదేరితే 10 గంటల్లో వెంకట్రావుపేటకు రావచ్చు ఎమ్మెల్యే గారు. కానీ అక్కడ విలాసాల కోసం, అక్కడ వ్యాపారాల కోసం టైం వెచ్చించిన కానీ ఇక్కడ ఓట్లు వేసి గెలిపించినటువంటి వేములవాడ నియోజకవర్గ ఒక పేద ప్రజల ఒక మృతి చెందితే కూడా రాని మనస్తత్వం మన ఎమ్మెల్యే గారిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వీళ్ళ కాంగ్రెస్ నాయకుల కుట్రల వల్లనే తెలంగాణ విచ్ఛిన్నమైంది. తెలంగాణ పోరాటం ఎందుకు ఏర్పడ్డది? తెలంగాణ పోరాటంలో యువకులు ఎందుకు పాల్గొన్నారు? తెలంగాణ పోరాటంలో యువకులు ఎందుకు పాల్గొన్నారు? విద్యార్థులు ఎందుకు పాల్గొన్నారు? రైతులు ఎందుకు పాల్గొన్నారు? కాంగ్రెస్ చేసినటువంటి దుష్ట రాజకీయ కుట్రల వల్లనే తెలంగాణ ఆనాడు బగ్గుమన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. ఇలా గల్ఫ్లో మరి ఆనాడు రోజు మన పేపర్లో గల్ఫ్ మోసాలకు యువకులు బలైపోయారని మన పేపర్లు చూస్తుంది. ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇలా 10 సంవత్సరాల్లో ఒక్కరు కూడా గల్ఫ్ ఏజెంట్ల వల్ల మోసాలు జరిగిన కేసులు నమోదు కాలేదు. ఈ 4 నెలల్లో ఈరోజు 100 కేసులు నమోదు అవుతున్నాయి. దానికి కారకులు కాంగ్రెస్ నాయకులు కాదా అనే సందర్భంగా అడుగుతున్నాం. ఇలా రైతులు రోడ్ల మీదకి వచ్చారు. 500 బోనస్ అని ఓట్ల కోసం గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు ముఖం చాటేసుకొని ఇలా మన పొన్నం ప్రభాకర్ అమెరికా వెళ్ళిపోయారు, ఆది శ్రీనివాస్ గారు దుబాయ్ పోయారు. రైతులను రోడ్ల మీద విడిచిపెట్టారు. కల్లాలక వద్దకే వెళ్ళి ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించడం వల్లే అందరికీ ఉపాధి దొరికి చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్ళడం పనిచేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్ళి గల్ఫ్ దేశాలు విధించిన ఆంక్షలకు తిరిగి స్వగ్రామంలోకి ఇచ్చేసి చేసిన అప్పులు తీర్చలేక ఉపాధి లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆకలి చావులకు గురయ్యారు. మనోవ్యాధితో మంచం పట్టిర్రు. మరి నాటి పరిస్థితి ఇప్పుడు లేదే. గల్ఫ్ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. న్యాయం జరిగిందంటే అది కేసీఆర్ ప్రభుత్వంలోనే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ అబద్ధాలను పక్కన పెట్టి రైతులకు న్యాయం జరిగే విధంగా, రైతు యొక్క ప్రతి గింజ కొనే విధంగా శాసనసభ్యులు గారు ఇక్కడ ఉండి తగిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా మీరు కల్లిబొల్లి మాటలు చెప్పి ఆచరణాన్ని హామీలు ఇచ్చి 2 లక్షల రుణమాఫీ ఇతరాత్ర 6 గ్యారంటీలని ప్రజలు మీ మాటలు నమ్మి మోసపోయి గోసపడుతున్నారు ఇప్పుడు. కాబట్టే నిన్న కాంగ్రెస్ నాయకులు ఏదైతే విమర్శించారో దాన్ని మా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజులలో మా నాయకుడు అమాస పుణ్యానికి కాదు ఎప్పుడు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కదానికి ముందుంటూ గల్ఫ్ కార్మికుల కోసం ప్రతి ఒక్కరి కోసం కేటీఆర్ గారు మొన్న పెద్దూరు గ్రామంలో ప్రత్యేకంగా వారి కోసం అడ్వకేట్ ఏర్పాటు చేసి
జైలు ఆ దుబాయ్ ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించారు. అది మీకు కనిపిస్తలేదా? గల్ఫ్ కార్మిక ద్రోహులు అంటారు. మీ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తుంచుకోండి. రాబోయే రోజులలో ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు. కాంగ్రెస్ నాయకులారా అనే అనవసరంగా ఏదో చేసినటువంటి ఆరోపణల మీద మేము వారిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ నిజంగా వారు చెప్పినటువంటి 6 గ్యారంటీల మీద కూడా వారు మాట నిలుపుకోవాలి. గతంలో ఎన్నికల ముందు ఇచ్చి ఇక్కడ రైతులను కానీ ఇక్కడ ప్రజల్ని మోసం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు ప్రతి గ్రామంలో వడ్లు కుప్పలుగా అలాగే ఉన్నాయి. ఇప్పటికీ లారీల కొరత, తీవ్రమైన కొరత ఉంది. ఈ 2 రోజులైతే రోహిణి కార్తె స్టార్ట్ అవుతుంది. రైతులకు రేపు వర్షాలు పడితే అందరి ధాన్యం బస్తాలు ఇప్పుడు రుద్రయం గ్రామంలో దాదాపు 20,000 బస్తాలు జోకిన బస్తాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా లారీలు సరిగా రావడం లేదు. జిల్లా కలెక్టర్ గారికి, డీసీఓ గారికి అనేక మార్లు వారికి ఫోన్ చేసి సమస్యలు చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా వచ్చి వెళ్ళారు తప్ప లారీల సమస్య ఇప్పటికి కూడా అలాగే ఉంది. దయచేసి రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం. మేము గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంత రైతుల మీద కానీ జిల్లా యంత్రాంగాన్ని అప్పుడు పరుగులు పెట్టించి వడ్లు బస్తాలు తీసుకెళ్లి వారికి ఇబ్బంది లేకుండా చేసినాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గౌరవ శాసనసభ్యులు దుబాయ్ పర్యటన ఉండి ఇక్కడి రైతులని విస్మరించారని సందర్భంగా వారి వీటి లారీల గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని తొందరగా తెప్పించి బస్తాలు ఖాళీ చేయించాలని అదొకటి తెలియస్తూ అనవసరంగా సోషల్ మీడియాలో ఏదో వారి మెప్పుకోవడానికి కోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం.